హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవే ఉర్లగడ్డవి అంటారు కదా చెట్లు, అవన్నమాట పంట, ఉర్లగడ్డల పంట. చూడండి వాటర్ వేసినారు ఎంత బాగా పచ్చగా ఉన్నాయి బోర్కి. మేమైతే ఇక్కడ కల్లపల్లికి అమ్మవారి గుడికి వస్తే వచ్చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. కట్టుకోద్దా ఉర్లగడ్డ పండు కదా కాలం కాలువలు తిప్పుతాండ్రి. ఇప్పుడు ఆవిడ కాలువలు తిప్పుతాండ్రి. ఇవిడేం కాలువలు తిప్పే పని లేదు. ఇవిడంతా టెక్నాలజీ ఇవిడంతా. చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎంత బాగా వస్తున్నాయో, ఎంత పచ్చగా ఉన్నాయో. మొత్తం ఇక్కడ కర్ణాటక అంతా ఇదే పంట వేశారనమాట, ఉర్లగడ్డ పంట. బాగుంది కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గుడికి అయితే ఇంకా వస్తున్నారనమాట. వెళ్ళిపోదా వస్తాను నేను. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉందని చెప్పాం కదా, అది ఈరోజు అక్కమ్మ గారు గుడి దగ్గర పరస అంట. అక్కడ వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట వీడియో. చూడండి ఇక్కడైతే ఫస్ట్ పుట్టు ఉందన్నమాట. పుట్టు చూపిస్తాను. గంగమ్మ గుడికి ఎంటర్ అవ్వగానే చూడండి అయితే నాకు కళ్ళు కనిపించింది అన్నమాట. అమ్మవారి గుడికి వచ్చే దారిలో ఉంటుంది. అందుకే ఒకసారి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ మీరు గుడికేనన్నా? మేము ఒక దేవస్థానానికి వచ్చినాం. మీరెక్కడ? ఆంజనేయ స్వామికా? చూసాను ఫ్రెండ్స్, ఈరోజు ఆంజనేయ స్వామి దగ్గర జాతర అంట. అందుకే అందరూ వెళ్తున్నారన్నమాట. మనకు కూడా టైం సరిపోతే అక్కడ కూడా వెళ్ళి వీడియో పెడతానమాట. చూసాను ఫ్రెండ్స్ ఏం జనం దండుకున్నట్లున్నారు. ఆటోకి వచ్చినారు ఈరోజు. ఇది ఆంజనేయ స్వామికి వెళ్ళే దారి అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. ఊర్లో దిగి ఇట్లా నడుచుకొని రావాలన్నమాట. దారి చూపిస్తా. ఊరు కనబడిస్తాను కదా, అక్కడ బస్సు దిగి ఇక్కడ నడుచుకుంటూ రావాలన్నమాట కల్లపల్లికి. మొత్తం ఈ పంట అంతా అదే ఉర్లగడ్డ పంట అనమాట. మేమైతే గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూసండి అంత ఏం బోర్లేసే కదా వీళ్ళు వచ్చలేదు. వీళ్ళైతే గుడిసేసుకునే వాళ్ళంతా బోర్లు వేయడానికి వచ్చారు అనమాట. అంటే పైపులు, పంటల్లో పైపులు వేస్తారు చూడు, ఆ పైపులు వేసేదానికి కదా పెద్ద మనసారి వచ్చినప్పుడు కూడా ఉన్నారు, ఈసారి ఉన్నారు. అంతా గుడిసేసుకున్నారు. ఇదే అనమాట గుడి, కల్లపల్లి దేవస్థానం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కునే వాటర్ అనమాట. కాళ్ళ చేతులు కడుక్కున్నాము ఫస్ట్ గుళ్ళకి ఎంటర్ అవుతుంది. కడుక్కు మీదే ఎవరు పెద్దయా? ఆసేపల్లి ఎక్కడ ఉండేది, అది మనకు తెలియదు. ఇదే అనమాట గుడి, కల్లపల్లి దేవస్థానము, గంగమ్మ గుడి అనమాట. ఇంకా ఇక్కడంతా పంట పెడతా అండి. పంట అయిపోయినట్టుంది, అందుకే బీడు పంట పడిపోయింది అనమాట. లోపలికి వెళ్ళి
గంగమ్మని చూపిస్తాను నేను మళ్ళీకి. గంగమ్మ గుడి అన్నమాట ఇది. లోపల అప్పుడే పూజ స్టార్ట్ అయిపోయినట్లుంది. రోజు కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. అందరూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ గుళ్ళకి. ఈ గుడి బయట నుంచి నేను తీస్తున్నాను అన్నమాట. చూసారు ఫ్రెండ్స్, అమ్మవారి గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి గుడి దగ్గరికి వచ్చి అమ్మవారిని కొలుచుకున్నట్లయితే అమ్మవారు మనల్ని, మన కోరిక ఏదైతే ఉందో అది తీరుస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళినాక వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఓకేనా.